వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నాము. ఈరోజు విజయ్ దివాస్, భారతదేశ వ్యాప్తంగా విజయ్ దివాస్ అని జరుపుకుంటున్న ఈ సమయాన 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన భారత సైనికులు ధైర్య సాహసాలతో ప్రదర్శించిన విజయానికి ఫలితంగానే ఈరోజు విజయ్ దివాస్ని ఘనంగా జరుపుకుంటున్న సమయం సందర్భం. విజయ్ దివాస్ని పురస్కరించుకొని జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో ప్రస్తుతం మనతో ఆన్ డ్యూటీలో ఉన్న ఆర్మీ జవాన్లు ఉన్నారు, మరియు ఎక్స్ ఆర్మీ ఉన్నారు. వీళ్ళంతా కూడా సీనియర్ ఎక్స్ ఆర్మీగా, మరియు మనతో ఉన్నటువంటి హవల్దార్ గారు, సుబేదార్ గారు మరియు నాయక్, ఇక్కడ ప్రజెంట్ వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. మరి 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత సైనికులు సాధించిన విజయానికి సూచికగా, విజయానికి ప్రతిఫలంగా ఈరోజు భారతదేశం సగౌరవంగా విజయ్ దివాస్ని జరుపుకుంటున్న సమయాన భారత సైన్యంలో గతంలో పనిచేసిన ఆర్మీ జవాన్ అంటే ఎక్స్ ఆర్మీలు మనతో ఉన్నారు. ప్రెసెంట్ ఆర్మీలో పనిచేస్తున్న సుబేదార్, హవల్దార్ మరియు నాయక్ పొజిషన్లో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. కాబట్టి 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధానికి సంబంధించి గత జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఆర్మీ జవాన్లు మరియు ఎక్స్ ఆర్మీ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రక్క విజయానికి ప్రతిఫలంగా విజయ్ దివాస్ని మనము ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. సగౌరవంగా భారత సైన్యము, భారత 144 కోట్ల ప్రజానికము సగౌరవంగా జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరో ప్రక్క ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన భారత సైనికుల్ని, అమర జవాన్లను కూడా స్మరించుకోవాల్సిన సమయం సందర్భం. సో ఈ సందర్భంగా మరి ఇక్కడ విజయ్ దివాస్ని పురస్కరించుకొని ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్గా భారత మాజీ సైనికుల యొక్క మనోభావాలు, వారి యొక్క అభిప్రాయము, గతంలో భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు వారి యొక్క తీపి జ్ఞాపకాలు ఈరోజు విజయ్ దివాస్ని పురస్కరించుకొని స్మరించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనము భారత సైనిక్ వెల్ఫేర్ హనుమకొండ వడ్డేపల్లిలో ఉన్నటువంటి భారత సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కు రావడం జరిగింది. మరి జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో ఈనాటి ఈ కార్యక్రమానికి చాలా మంది ఎక్స్ ఆర్మీలు మరియు ఆర్మీ జవాన్లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారి యొక్క మనోగతం, వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్ టీవీకి అభినందనలు. నా పేరు పోల్సాన్ రంగారావు. నేను 26 ఏప్రిల్ 1997 ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయినాను. ఇందులో 26 ఇయర్స్ నేను సర్వీస్ చేశాను. నా ఫస్ట్ పోస్టింగ్ చండీగఢ్ ప్లస్ ఉదంపూర్, జోధ్పూర్, ఢిల్లీ, కాంగో యుఎన్ మిషన్ పోవడానికి కూడా నాకు అవకాశం దొరికింది. అక్కడ కూడా చాలా మంచి పనిచేసాము. అక్కడ కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్లస్ ఈ పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ వారు బంగ్లాదేశ్ను విముక్తి చేయడానికి పాకిస్తాన్తో జరిగిన పాకిస్తాన్తో జరిగిన వార్లో విజయానికి ప్రతిఫలంగా ఇవాళ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాము. అందులో ఒక ఆర్మీ జవాన్గా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. నేను ఢిల్లీలో వర్క్ చేశాను, ఆర్మీ స్టడీ వర్క్షాప్. జోధ్పూర్లో పనిచేశాను, అంబాలాలో పనిచేశాను. అందులో నా ఇండియన్ ఆర్మీలో నాది ఈఎంఈ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజనీర్స్. అందులో నా ట్రేడ్ ఎయిర్ కండిషన్ వర్క్. అందులో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ పనిచేయడానికి ఎయిర్ కండిషన్ అవసరం. అందులో నా సపోర్ట్ నేను చాలా వర్క్ చేశాను. నేను అస్సాం, కాంగో, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అంబాలా అందులో పనిచేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జై స్వరాజ్య టీవీకి నమస్కారం. నా పేరు నలతిగర రంజిత్ కుమార్. నేను 17 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి ఇప్పుడే రీసెంట్గా రిటైర్మెంట్ అయి వచ్చాను. ఈరోజు మాట్లాడడానికి ముఖ్య కారణం విజయ్ దివాస్. విజయ్ దివాస్ అనగానే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ అయింది. అందులో మన ఇండియా పాకిస్తాన్ మట్టి కనిపించి విజయం సాధించడం జరిగింది. దానికి
అనుగుణంగా 93,000 మంది సైనికులు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. వరల్డ్ వార్ తర్వాత అంతమంది లొంగిపోవడం ఇదే ఫస్ట్ టైం. సెకండ్ టైం ఇది. అప్పుడున్న ఆర్మీ కమాండర్ అమర్ అబ్దుల్లా, పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ అమర్ అబ్దుల్లా అతన్ని బాగా లొంగిపోవాలని ఫోర్స్ చేయడం వల్ల అతనితో సహా 93,000 మంది ఆర్మీ జవాన్లు లొంగిపోవడం జరిగింది. అలా లొంగిపోవడం తర్వాతనే మన ఇండియా విజయం సాధించింది. ఆ వార్లో విజయం సాధించడం వల్ల దానికి పెట్టిన పేరు విజయ్ దివాస్. ఇది కూడా మనం అందరం గమనించి మన పిల్లలకు అదే విధంగా స్కూల్లో కూడా ఈ విధంగా చెప్పడం, ఆర్మీ విజయ్ దివాస్ గురించి చెప్పడం కూడా కొంచెం వాళ్ళకు కూడా అనుగుణంగా ఉంటుంది. నేను 17 ఇయర్స్ సర్వీస్ చేశాను. 17 ఇయర్స్ ఫస్ట్ నాది బెంగళూరులో ట్రైనింగ్ చేశాను. ఆ నుంచి పఠాన్కోట్, పంజాబ్ ప్లస్ రాజస్థాన్, ఢిల్లీ ఎన్ఏజీలో వేసాను. అదేవిధంగా హైదరాబాద్ రైల్వే టీఏలో వేసాను. ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో సర్వీస్ కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అయ్యడం జరిగింది. నా పేరు ఓజీ రాజు. నేను ఫిబ్రవరి 68లో ఆర్మీలో జాయిన్ అయినాను. 83 ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యాను. 71లో ఢిల్లీలో నుంచి నాకు 71 వార్లో శ్రీనగర్ అక్కడి పోస్టింగ్ అయింది. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసి 15 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అయ్యాను.